మిమ్మల్ని పక్కకు పెట్టి నేను సక్సెస్ కాను అని చెప్పి మీరు విశ్లేషకుడిగా అవతారం మార్చారనుకోండి, అంత ఈజీగా సక్సెస్ కావడం ఎందుకు? ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేయాలి. మీకు బీజేపీని నమ్ముతారా సనాతన ధర్మ పరిరక్షణలో? మీరు మిగతా పార్టీలు నమ్ముతారా? రాహుల్ గాంధీ కూడా నేను శివభక్తుని అన్నాడు, దేవాలయాలన్నీ తిరిగాడు. కాంగ్రెస్ నమ్మారా ప్రజలు? అలాగే ప్రతిపక్షాలన్నీ సాఫ్ట్ హిందుత్వ అనుసరిస్తున్నాయి, నమ్ముతారా ప్రజలు? ప్రజలు బీజేపీని నమ్ముతారు హిందుత్వకు. మీరు అవునన్నా కాదన్నా బీజేపీ ద రియల్ సింబల్ ఫర్ హిందుత్వ. పవన్ కళ్యాణ్ కెన్ నెవర్ బీ ఎ సింబల్. కానీ పవన్ కళ్యాణ్ చేస్తున్న పొరపాటు ఏంటంటే బీజేపీ రాజకీయ ఐడెంటిటీని తన ఐడెంటిటీగా మార్చుకున్నాడు. అలా జరగాలనుకున్నప్పుడు బీజేపీలోనే జనసేన విలీనం చేయొచ్చు, అప్పుడు వేరే. కానీ బీజేపీ నేను వేరే పార్టీగా ఉంటాను, ఎందుకంటే విలీనం చేయమని అమిత్ షా అడిగినా చేయలేదని పవన్ కళ్యాణ్ చెప్పాడు. నేను పార్టీ ఐడెంటిటీ సెపరేట్గా పెట్టుకుంటాను, కానీ బీజేపీ ఎజెండా తీసుకొని రాజకీయం చేస్తానంటే బీజేపీ ఎజెండాకు బీజేపీ నాయకులు ఉంటారు కదా. బీజేపీ నాయకులు లేరు, సోమవీర్రాజులు, మాధవులు, వాళ్ళ పార్టీకి వాళ్ళు చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. బయట వాళ్ళు వచ్చి మిత్రపక్షాల వల్ల బీజేపీ ఐడెంటిటీ ఉండదు. మీకు చూడండి, ఎక్కడా కూడా బీజేపీ మిత్రపక్షాలకు కానీ బీజేపీ ప్రత్యర్థులకు కానీ బీజేపీ హిందుత్వ ఎజెండాతో బేజారై దాన్ని ఎంతో కొంత కాపీ చేయాలని ప్రయత్నించిన ఏ పార్టీ బాగుపడలేదు. మీరు తీసుకోలేక ఏ పార్టీ బాగుపడలేదు ఇంతవరకు చరిత్రలో. మీరు ఎక్కడన్నా చూడండి. షోమీ వన్ ఎగ్జాంపుల్. తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ పెరగడంతో పెద్ద ఎత్తున దుర్గామాత ఉత్సవాలను మొదలుపెట్టారు. ఏమైంది? పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బతింటున్నారు కదా. అసెంబ్లీ ఎన్నికల్లో రేపు ఏమవుతుందో తెలియదు. అందువల్ల ఎక్కడా జరగదు. మీకు అది 100% బీజేపీ ఎజెండాను వేరే పార్టీలు మోస్తే జనం అంగీకరించారు. ఎందుకంటే అది ఇప్పుడు బీఆర్ఎస్ అనుభవం ఉంది అయితే తెలంగాణలో. మనకు కేసీఆర్ తెలంగాణ ఉద్యమ నినాదాన్ని ఎత్తుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, అన్ని పార్టీలు మీకు జై తెలంగాణ అన్నాయి. మరి ప్రజలు ఏమన్నా కేర్ చేశారా? వైసీపీ కూడా ఆర్టికల్ 3 ప్రకారం మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి, మమ్మల్ని ఎందుకు అడుగుతారన్నాడు. చిరంజీవి సామాజిక తెలంగాణ అన్నాడు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మేమే ఇచ్చామన్నారు. బీజేపీ చిన్నమ్మ పాత్ర లేకుండా వచ్చిందా అన్నారు. తెలుగుదేశం అందరికన్నా ముందు ఎర్రనాయుడు కమిటీ లేఖిచ్చారు. మరి ఈ పార్టీలు ఏవైనా 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలు విశ్వసించారా? బీఆర్ఎస్కి ఎందుకు ఓటేశారు మరి ప్రజలు? ఎందుకంటే తెలంగాణ ఐడెంటిటీ బీఆర్ఎస్ది. మిగతా పార్టీలో ఆ ఐడెంటిటీ పట్టుకుంటే నడవదు. 10 ఏళ్ల తర్వాత ఆ ఐడెంటిటీ ఆ మెయిన్ ఇష్యూగా లేనప్పుడు కేసీఆర్ ప్రభుత్వ పనితీరు మెయిన్ ఇష్యూగా ముందుకు వచ్చినప్పుడు కాంగ్రెస్ గెలిచింది. గెలవలే కదా 10 ఏళ్ళు. ఇన్ని ఉదిగానే 100 ఉదాహరణలు చెప్పగలుగుతాను. నీ సొంత ఐడెంటిటీ లేకపోతే పాలిటిక్స్లో నిలబడరు. సో ఇది 3వ ఉదాహరణ. పవన్ కళ్యాణ్ చేస్తున్న 3వ తప్పు. 4వ తప్పు, పార్టీని నిర్మించుకోకుండా లీడర్లు ఒకవేళ సీట్లు వచ్చినా అవి బుడగల్లాగానే ఉండిపోతాయి. మీకు గుర్తుండే ఉంటుంది, బీజేపీ ఒక దశలో ఆంధ్రప్రదేశ్లో 5-6 ఎంపీ సీట్లు, నాకు గుర్తున్నంతవరకు 5 ఎంపీ సీట్లు. మీ సొంత జిల్లాలైన గోదావరి జిల్లాలో కూడా రాజమండ్రి నుంచి కూడా గెలిచారు, నాకు గుర్తు, తిరుపతి నుంచి కూడా గెలిచారు. మీకు ఏమైంది? మన ఎందుకు మనతో నిలబడలేదు బీజేపీ తర్వాత? అందువల్ల కొన్ని సందర్భాల్లో ప్రత్యేక పరిస్థితుల్లో సీట్లు రావచ్చు, కానీ పార్టీ దానికి తగ్గట్టుగా నిర్మించుకోవాలి. సో పార్టీ ఇప్పుడు తెలుగుదేశం ఉంది, ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు, సూపర్ హిట్ అయ్యాడు. తర్వాత తెలుగుదేశం నిలబడడానికి కారణం పార్టీ నిర్మాణం. అందులో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర. అందుకే మీరు ఎన్టీ రామారావుపై చంద్రబాబు కొన్ని పరిస్థితుల్లో తిరుగుబాటు చేసిన పార్టీ ప్రజలు చంద్రబాబు నాయుడు వెనకాల ఉండడానికి కారణం అది. అందువల్ల పార్టీని నిర్మించాలి. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ బలమైన పార్టీని, సంస్థాగత నిర్మాణాన్ని చేస్తున్నట్టుగా కనిపించట్లేదు. చేస్తే సంతోషమే. నేను రాజకీయ పరిశీలకుడుగా నా అంచనా చేయాలనే కోరుకుంటాను, కానీ చేస్తున్నట్టయితే అనిపించట్లేదు. బలమైన సంస్థాగత నిర్మాణం అంటే తెలుగుదేశం పార్టీ లాగా. మీరు తెలుగుదేశం పార్టీ చూడండి, 10 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి మరణానంతర సానుభూతి వెల్లువను ఎదుర్కొన్నారు, తెలంగాణ పోరాట దెబ్బను ఎదుర్కొన్నారు. అయినా తెలుగుదేశం నిలబడింది కదా. ఎందుకు నిలబడింది? పార్టీలో ప్రతి గ్రామంలో కష్ట నష్టాల కోర్చి, ఆస్తులు అమ్ముకోనైనా, ప్రత్యర్థుల దాడులు ఎదుర్కొనైనా నిలబడేటువంటి తెలుగుదేశం జెండా పట్టుకునే కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళ వల్ల నిలబడదు పార్టీ. వేరే వాళ్ళ వల్ల నిలబడలేదు. తెలుగుదేశానికి అగ్ని పరీక్షలు ఎదుర్కొని కూడా పూర్వ వైభవాలు సాధిస్తున్నాయంటే చెయ్యెత్తి జైగొట్టాల్సింది సగటు తెలుగుదేశం కార్యకర్తలు. వాళ్ళు కదా నిలబెట్టింది పార్టీ. మరి జనసేనకు అలాంటి
భావోద్వేగంతో పవన్ కళ్యాణ్ పట్ల అనుబంధం ఉన్న కార్యకర్తలు ఉన్నారు, జన సైనికులు ఉన్నారు, వీర మహిళలు ఉన్నారు. కానీ వారిని నాయకత్వంగా తప్పించేసి నిర్మాణ రూపాన్ని ఇచ్చడంలో పవన్ కళ్యాణ్ చూపాల్సిన కేంద్రీకరణ కనిపించడం లేదు. సో అందువల్ల ఇప్పుడు నేను 4 ఉదాహరణలు చెప్పాను పవన్ కళ్యాణ్ పొలిటికల్గా వచ్చేటువంటి అంశాలు. సో పొలిటికల్గా రానప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇలాగే కూటమి 15 ఏళ్ళు ఉండాలని కోరుకుందాం. ఇప్పుడు 21 సీట్లు ఇచ్చారు, 1 సీట్లు గెలిచారు. 2029లో పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు అడుగుతాడు? 50 సీట్లు అడుగుతూ ఇస్తారా? 21పై 20